మరి దేవుని చిత్తాన్ని చేసేవాళ్లే నిరంతరం నిలిచి ఉంటారు. మనం ప్రతి విషయానికి కృతజ్ఞత చెల్లించడమే దేవుని చిత్తం. మరి పాతకాలంలో న్యాయాధిపతులు, రాజు లేనప్పుడు తాను ప్రతివాడు తన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాడు. వాళ్ళ మనుషుల ఇష్టాలు చిత్తాలు ఏమైనా ఉన్నాయి అనేది మనము దానియేలు గ్రంథంలో ఆ రాజును చూసినప్పుడైతే హెచ్చించుకోవటం, అతిశయపడటం, గర్వంగా ఉండటం, ఎవరిని లక్ష్య పెట్టకుండా ఉండటం, కనీసం వాళ్ళ పితరుల దేవుణ్ణి కూడా ఆయన లక్ష్య పెట్టకుండా వేరే దేవుళ్ళని తీసుకొచ్చినా ఘనపరిచేవాడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. మనుషుని ఇష్టాలు చిత్తాలు ఎప్పుడు మేలు కాదు, మనుషునికి ఎప్పుడు మేలు కాదు. దేవుని చిత్తము, దేవుని ఇష్టమే మనుషునికి మేలు, ఆశీర్వాదం. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమే ఆశీర్వాదం, మేలు, మంచిదని నేను చదివించను, కానీ నేనే చదువుతాను. రోమా 12:2 దేవుని చిత్తం మంచిది అని ఉంటుంది. మత్తయి సువార్త 6:10 దేవుని చిత్తం అనుసరించి నడవాలని ఉంటుంది. మత్తయి సువార్త 7:21 దేవుని చిత్తం పాటించేవారు ఆశీర్వదించబడతారని ఉంటుంది. 1 దశలోనికయ 4:3 దేవుని చిత్తం జీవించే వాళ్ళల్లో మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు, పరిశుద్ధతను ఇష్టపడతారు, పరిశుద్ధులుగా వాళ్ళు ఉంటారు, పరిశుద్ధులుగా వాళ్ళు జీవిస్తూ కుటుంబాన్ని జీవిస్తూ సంఘాన్ని నడిపించే వాళ్ళుగా ఉంటారు. లోకస్తుల్లాగా ఈ రోజుల్లో లోకం ఎలా ఉందో మరి పాస్టర్లు అనబడే మరి వాళ్ళందరినీ మళ్ళీ నేను మాట్లాడట్లేదు, కనిపించట్లేదు. ఏంటి వీళ్ళు దేవుని సేవకులేనా, వీళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళేనా అనేటటువంటి మాటలు, వాళ్ళ బిహేవింగ్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళని చూసినప్పుడు మరి దేవుని చిత్తానుకూలంగా జీవించే వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఫైనల్గా మనము దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తూ ఉంటేనే మనము ఈ లోకంలో నిరంతరము నిలిచి దేవుని కోసం జీవిస్తాం. దేవుడు అలాంటి కృప మనకి సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్.